Today in this class, we are going to discuss about an activity related to metals and non-metals. It is very important to our public examination. 8 out of 8 మార్క్స్ రావాలి అంటే ఎలా చదవాలి ఒకసారి డిస్కస్ చేద్దాం. సో ఈరోజు మనం ఈ క్లాస్లో యాక్టివిటీ బేస్డ్ క్వశ్చన్ మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్. టు స్టడీ మెటల్స్ రియాక్ట్ విత్ వాటర్. ఆ వాటర్ అనేది కోల్డ్ కండిషన్లో, హాట్ కండిషన్లో అండ్ విత్ స్టీమ్ తో మెటల్స్ రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది మొత్తం డీటెయిల్ గా డిస్కస్ చేద్దాం. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ యాక్టివిటీ ఫర్ 8 మార్క్స్ ఇన్ ద పబ్లిక్ ఎగ్జామినేషన్. లిజన్. సో ఫస్ట్ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ ని వీఆర్ కన్వర్టెడ్ ఇంటూ ఎయిమ్. క్వశ్చన్ ఏం మనకి ఎయిమ్ అవుతుంది. సో ఈ యాక్టివిటీ చేయాలి అంటే మెటీరియల్స్ రిక్వైర్డ్. ఏ మెటీరియల్స్ కావాలి? మెటీరియల్స్ రిక్వైర్డ్. సో జనరల్లీ శాంపుల్ ఆఫ్ మెటల్ ని మనం తీసుకుని టెస్ట్ చేస్తాం కాబట్టి శాంపుల్ ఆఫ్ మెటల్స్ లైక్ యు టేక్ పొటాషియం, సోడియం, కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, కాపర్, సిల్వర్, గోల్డ్ అనేటువంటి మెటల్స్ ని తీసుకొని స్మాల్ మెటల్ శాంపుల్స్ ని తీసుకొని వీఆర్ గోయింగ్ టు టెస్ట్ విత్ వాటర్ తో చేయాలి కాబట్టి యు టేక్ డిస్టిల్డ్ వాటర్. అలానే టెస్ట్ ట్యూబ్స్ కావాలి. బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ తీసుకోండి. బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్ అలానే డెలివరీ ట్యూబ్, రబ్బర్ స్టాపర్, గ్లాస్ త్రో, గ్యాస్ జార్ ఎగ్జాంపుల్ గా మెటీరియల్ గా తీసుకోవచ్చు. అలానే రిటార్డ్ స్టాండ్, బర్నర్. దీస్ ఆర్ ద మెటీరియల్స్ రిక్వైర్డ్ ఫర్ డూయింగ్ దిస్ యాక్టివిటీ. సో ఇప్పుడు గమనించండి, ఈ యాక్టివిటీలో మనం ఏం చేస్తున్నామంటే ఈ మెటాలిక్ శాంపిల్స్ ని వాటర్ తో రియాక్ట్ చేస్తున్నాం. ఇఫ్ యూ టేక్ కోల్డ్ వాటర్ తో కన్నా రియాక్ట్ అయితే ఇక్కడ ప్రొడక్ట్స్ ఏమొస్తాయో ఒకసారి గమనించండి. ఇప్పుడైతే మనం కోల్డ్ వాటర్ తో ఈ మెటల్స్ ని రియాక్ట్ చేస్తే అక్కడ ఏం జరుగుతుంది అంటే సమ్ మెటల్స్ ఫామ్ ఫైర్ విత్ వాటర్ లో ఏం చేస్తాయంటే కొన్ని మెటల్స్ ఫైర్ ని క్రియేట్ చేస్తాయి. ఎలా సార్? టేక్ సమ్ మెటల్స్ లైక్ పొటాషియం అండ్ సోడియం మెటల్స్ ని తీసుకోండి. యు నో ఆల్రెడీ దీస్ ఆర్ వెరీ రియాక్టివ్ మెటల్స్. గ్లాస్ త్రోలో వాటర్ తీసుకొని on that water if you drop few pieces or small piece of potassium or small piece of sodium ని మీరు డ్రాప్ చేశారు అంటే వెంటనే ఇక్కడ నుంచి ఫైర్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది, గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ గ్యాస్ బయట వెళ్ళకుండా దీన్ని మనం ఒక గ్యాస్ జార్ లో గన క్లోజ్ చేసి ఉంచాము అంటే వన్ హోల్ ఆల్రెడీ ఓపెనింగ్ ఉన్నటువంటి గ్యాస్ జార్ ని మనం తీసుకొని దీంతో రబ్బర్ స్టాపర్ ని క్లోజ్ చేసి ఉంచాం. We can observe this potassium or sodium metal react with this cold water, it forms immediately fire with water. ఇక్కడ వెంటనే ఫైర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. along with hydrogen gas is released. So generally metals react with water ఏం ప్రొడ్యూస్ చేస్తాయి అంటే మెటల్ ఆక్సైడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. మెటల్ ఆక్సైడ్ తో పాటు హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తాయి. ఈ మెటల్ ఆక్సైడ్స్ ఎక్సెస్ ఆఫ్ వాటర్ లో అంటే ఈ వాటర్ లో డిజాల్వ్ అయిపోయి ఇట్ ఫార్మ్స్ మెటల్ హైడ్రాక్సైడ్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ మెటల్ హైడ్రాక్సైడ్స్ వాటర్ లో సాల్యుబుల్ అయితే అవి బేసిక్ నేచర్ ని ఫార్మ్ చేస్తాయి. ఇక్కడ మెటల్ ఆక్సైడ్ ని ఫార్మ్ చేసి లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్. ఈ హైడ్రోజన్ గ్యాస్ ఏం చేస్తుంది అంటే ఫైర్ ని క్యాచ్ చేస్తుంది. ఎక్కడ నుంచి ఫైర్ అనేది ఫార్మ్ అవుతుంది. వాట్ అబ్జర్వేషన్ వి నోటీస్డ్ మీన్స్
a metal like potassium and sodium when react with water, it will float on the surface of water along with producing fire and liberation of hydrogen gas. అక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ హైడ్రోజన్ అని మనకి ఎలా తెలుస్తుంది అంటే ఈ రబ్బర్ స్టాపర్ ని ఓపెన్ చేసి పెట్టాము అంటే ఇఫ్ యూ కీప్ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ హియర్, ఇఫ్ యూ కీప్ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ఇట్ విల్ పుట్ అవుట్ ద ఫైర్ విత్ పాప్ సౌండ్. పాప్ సౌండ్ తో ఏమవుతుంది అంటే ఆ ఫైర్ నది ఆర్పేస్తుంది. సో ఇక్కడ రిలీజ్ అయినటువంటి గ్యాస్ హైడ్రోజన్ అని మనకి ఐడెంటిఫై అవుతుంది. అక్కడ చూడండి, ఇక్కడ అబ్జర్వేషన్ ఏంటి అంటే రియాక్షన్ అక్కర్ వైలెంట్లీ, రియాక్షన్ అక్కర్స్ వైలెంట్లీ అలాంగ్ విత్ ఫైర్ ఫైర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్, దట్ హైడ్రోజన్ గ్యాస్ పుట్ ఆఫ్ ద ఫైర్ విత్ పాప్ సౌండ్ అనేటువంటి అబ్జర్వేషన్స్ మనం జనరల్లీ నోటీస్ చేస్తాం. ఇక్కడ గమనించండి, బ్యాలెన్స్డ్ రియాక్షన్స్ ఏంటి సార్? ఇక్కడ ఈ పొటాషియం కానీ సోడియం కానీ వాటర్ తో రియాక్ట్ అయితే, సో వెన్ పొటాషియం రియాక్ట్ విత్ వాటర్ ఇట్ గివ్స్ మెటల్ ఆక్సైడ్స్ ఫస్ట్ అండ్ అలాంగ్ విత్ హైడ్రాక్సైడ్. ఆ మెటల్ ఆక్సైడ్స్ వాటర్ లో డిజాల్వ్ అయ్యి మెటల్ హైడ్రాక్సైడ్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, KOH, అండ్ ద లిబరేషన్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ప్లస్ హీట్ ఎనర్జీని రిలీజ్ చేస్తుంది. హీట్ ఎనర్జీ అనేది ఏమవుతుంది అంటే వైలెంట్ గా జరుగుతుంది కాబట్టి ఇది బ్యాలెన్స్డ్ కాల. ఇఫ్ యూ టేక్ 2 moles here, 2 water, 2 KOH and liberation of hydrogen gas along with heat. ఇది పొటాషియం. పొటాషియం తో కనుక గమనించాము అంటే రియాక్షన్ అకర్స్ వెరీ వైలెంట్ గా జరుగుతుంది. అదే మనం సోడియం తీసుకున్నాం అనుకోండి, 2Na ప్లస్ వాటర్ తో రియాక్ట్ అయిపోయి 2H2O, ఇట్ గివ్స్ 2NaOH ప్లస్ హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అయ్యి దీంతో పాటు హీట్ ఎనర్జీ కూడా ఏమవుతుంది అంటే రిలీజ్ అవుతుంది. సో ఈ హీట్ ఎనర్జీ ఇట్ ఈస్ అన్ ఎక్సోథర్మిక్ రియాక్షన్ అని మనం అబ్జర్వేషన్ లో నోటీస్ చేయొచ్చు. సో సమ్ మెటల్స్ దే ప్రొడ్యూస్ ఫైర్ వెన్ ద మెటల్ రియాక్ట్ విత్ వాటర్ వెన్ వి డ్రాప్డ్ ఇన్ దిస్. ఇంకా ఏం గమనించవచ్చు అంటే ఈ మెటల్ అనేది సిల్వరీ కలర్ లోకి మారిపోతుంది, అలాంగ్ విత్ ఫైర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్, వై ద సోడియం అండ్ పొటాషియం ఆర్ రియాక్ట్ వైలెంట్లీ విత్ వాటర్? వైలెంట్లీ, ఇది వైలెంట్లీ, వెరీ వైలెంట్లీ. అదే సోడియం అయితే విగరస్లీ అని రాయొచ్చు రియాక్షన్. ఎందుకంటే సోడియం అండ్ పొటాషియం ఆర్ వెరీ మోర్ రియాక్టివ్ మెటల్స్. ఇమీడియట్లీ ఏం చేస్తాయంటే సోడియం అండ్ పొటాషియం ఇట్ లూజెస్ ఎలక్ట్రాన్స్ అండ్ బికమ్ అయాన్స్, Na+ అండ్ K+ అయాన్స్ గా మారిపోతాయి. బికాస్ ఆఫ్ ఇట్ హ్యాస్ లెస్ అయనైజేషన్ ఎనర్జీ. వీటి యొక్క అయనైజేషన్ ఎనర్జీ వాల్యూస్ ఎలా ఉంటాయంటే చాలా తక్కువ. ఇమీడియట్లీ ఏం చేస్తాయంటే వాటి యొక్క అయాన్ ఫామ్ లోకి మారిపోయి ఆ రియాక్షన్ చాలా త్వరగా జరిగేదానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి ద రియాక్షన్ అకర్స్ వెరీ వైలెంట్లీ ఆర్ విగరస్లీ విత్ పొటాషియం అండ్ సోడియం. ఇవి ఏం చేస్తాయంటే వాటర్ తో ఫైర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఓకేనా, ఇది ఒక అబ్జర్వేషన్. సమ్ మెటల్స్, మనం తీసుకున్నటువంటి ఈ మెటల్స్ లో కొన్ని మెటల్స్ ఏం చేస్తాయంటే ఫైర్ ని ప్రొడ్యూస్ చేస్తాయి, లైక్ పొటాషియం అండ్ సోడియం. కొన్ని మెటల్స్ ఏం చేస్తాయి అంటే ఈ కోల్డ్ వాటర్ లో ఫైర్ ని ప్రొడ్యూస్ చేయకుండా ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ అని మనం చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ కాల్షియం, మెటల్స్ ఫ్లోట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ వాటర్ when they react with water. కొన్ని మెటల్స్ ఏం చేస్తున్నాయి అంటే వాటర్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ టేక్ కాల్షియం విల్ ఫ్లోట్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్ వెన్ వి డ్రాప్డ్ ఇన్ టు ద వాటర్. బికాస్ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే దిస్ రియాక్షన్ ఈజ్ వెరీ లెస్ వైలెంట్లీ గా జరుగుతుంది. లెస్ వైలెంట్ గా జరుగుతుంది. హియర్ ద రిలీజ్డ్ ఎనర్జీ is not sufficient to catch the fire. ఫైర్ ని క్యాచ్ చేసేటువంటి ఎనర్జీ ఈ కాల్షియం వాటర్ తో రియాక్ట్ అయితే ఫామ్ కాదు కాబట్టి ఇట్ డస్ నాట్ క్యాచ్ ద ఫైర్. ఇది జనరల్లీ వాటర్ యొక్క సర్ఫేస్ లో తేలుతూ ఉంటుంది అంతే. ఎందుకు సార్ తేలుతూ ఉంటుంది అంటే ఇట్ ఫార్మ్స్ ద బబుల్స్ ఆఫ్ హైడ్రోజన్ గ్యాస్ ని ఫామ్ చేసి ఆ బబుల్స్ మీద ఇది ఏమవుతుంది అంటే తేలుతూ ఉంటుంది. ఇట్ ఫ్లోట్ ఆన్ ద బబుల్స్ ఆఫ్ హైడ్రోజన్. రియాక్షన్ ఒకసారి చూడండి, ఈ కాల్షియం వాటర్ తో గన రియాక్ట్ అయితే ఇట్ విల్ ఫార్మ్ కాల్షియం హైడ్రాక్సైడ్, CaOH taken twice. ఓకేనా, దీంతో పాటు హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది.
ఇక్కడ ఎనర్జీ రిలీజ్ అవుతుంది కానీ దట్ మచ్ sufficient energy not there to catch the fire. So that's why calcium does not catch the fire, does not produce the fire when we drop the cold water. But ఈ cold water లో ఏం చేస్తుంది అంటే బబుల్స్ ని ఫామ్ చేసి హైడ్రోజన్ బబుల్స్ ని ఫామ్ చేసి వాటి మీద తేలుతూ ఉంటుంది. క్లియరా? ఇంకొక విషయం, when if you compare the density of calcium, density of calcium is heavier than water. వాటర్ కంటే కూడా కాల్షియం అనేటువంటిది మోర్ డెన్సర్. అప్పుడు ఏమవ్వాలి, ఈ కాల్షియం అనేది వాటర్ లో సింక్ అయిపోవాలి, మునిగిపోవాలి. బట్ అలాంటి జరగట్లేదు. బికాస్ ఆఫ్ ఇమీడియట్లీ ఇట్ విల్ ఫార్మ్ కాల్షియం హైడ్రాక్సైడ్ లేయర్. ఇట్ ప్రొడ్యూసెస్ కాల్షియం హైడ్రాక్సైడ్ లేయర్ ఆన్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్. అలాంగ్ విత్ ఇట్ ప్రొడ్యూసెస్ హైడ్రోజన్ గ్యాస్. ఈ హైడ్రోజన్ గ్యాస్ ఏం చేస్తుంది, బబుల్స్ ని ఫామ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ కాల్షియం అనేది వాటర్ లో సింక్ కాకుండా ఈ బబుల్స్ మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది. యాక్చువల్లీ ఈ బబుల్స్ గాన ఫామ్ కాలేదు అంటే, హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ కాలేదు అంటే ఖచ్చితంగా కాల్షియం ఏం చేయాలి, మోర్ డెన్సర్ కాబట్టి వాటర్ లో సింక్ అయిపోవాలి. కానీ అలా జరగట్లేదు. బికాస్ ఆఫ్ ఇట్ విల్ ఫార్మ్స్ కాల్షియం హైడ్రాక్సైడ్ లేయర్ అలాంగ్ విత్ హైడ్రోజన్ గ్యాస్ లిబరేషన్, ఇట్ విల్ ఫార్మ్ బబుల్స్. క్లియరా? సో దట్స్ వై కాల్షియం అనేది వాటర్ మీద తేలుతూ ఉంటుంది. అండ్ మోర్ అబ్జర్వేషన్, some metals they not react with cold water but they react with hot water. ఆ మెటల్స్ ఏంటో ఒకసారి గమనిద్దాం. some metals they not react with cold water but they react with hot water. హాట్ వాటర్ లో మాత్రమే రియాక్ట్ అవుతాయి కొన్ని మెటల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యు టేక్ మెగ్నీషియం, magnesium is not react with cold water but it react with hot water to produce magnesium hydroxide and liberation of hydrogen gas. ఇది కూడా ఏం చేస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్ ఫామ్ అవుతాయి కాబట్టి వాటర్ లో ఇది కూడా మెగ్నీషియం ఆ బబుల్స్ యొక్క హైడ్రోజన్ గ్యాస్ యొక్క బబుల్స్ ని ఫామ్ చేసి వాటి మీద ఫ్లోట్ అవుతూ ఉంటుంది, తేలుతూ ఉంటుంది. ఇట్ విల్ ఫ్లోట్ ఆన్ సర్ఫేస్ ఆఫ్ వాటర్. ఏ వాటర్ లో ఫ్లోట్ అవుతుంది, హాట్ వాటర్ లో. బట్ ఇట్ ఈస్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్. రీజన్ చెప్పండి, ఎందువల్ల ఇది కోల్డ్ వాటర్ తో రియాక్ట్ కాదు? కోల్డ్ వాటర్ తో రియాక్ట్ ఎందుకు కాదు అంటే, మెగ్నీషియం అట్మాస్ఫియర్ లో ఉండేటువంటి మాయిశ్చర్ తో కానీ ఆక్సిజన్ తో కానీ రియాక్ట్ అయిపోయి మెగ్నీషియం ఆక్సైడ్ లేయర్ ని ఫామ్ చేస్తుంటుంది. ఈ మెగ్నీషియం ఆక్సైడ్ లేయర్ ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఎ ప్రొటెక్టివ్ లేయర్. ఎస్ నో, మెగ్నీషియం ఆక్సైడ్ లేయర్ అనేది ప్రొటెక్టివ్ లేయర్ గా ఉండి ఇది కోల్డ్ వాటర్ తో రియాక్ట్ అయ్యేంత కెపాసిటీ మెగ్నీషియం ఆక్సైడ్ ఈ మెగ్నీషియం మెటల్ కి ఇవ్వదు. So magnesium oxide not react with cold water. That much energy is not sufficient. So that's why to overcome this energy barrier, magnesium oxide react with hot water. Hot water to react అయిపోయి it will forms magnesium hydroxide. Magnesium hydroxide ని ఫామ్ చేసి దీంతో పాటు హైడ్రోజన్ గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ బబుల్స్ ని ఫామ్ చేసి ఆ బబుల్స్ మీద ఈ మెగ్నీషియం అనేది ఏం చేస్తుంది అంటే తేలుతూ ఉంటుంది. It will float on the surface of water, hot water. Why? Because it will form magnesium oxide. It hinders the reaction with the cold water. That's why it not react with cold water. It only react with hot water because of magnesium oxide layer. Clear? And it releases hydrogen gas when they react with hot water. That hydrogen gas forms a bubble. On the bubbles, it will float on the surface. Like which metals are float on the surface? Calcium and magnesium float on the surface. Clear? Now. And potassium and sodium also float on the surface, but it will catch the fire. Along with fire, they will float. Here, magnesium and calcium, there is no formation of fire. Why? Because that much energy is not created to catch the fire. Clear? Now, some metals, even though they are not react with cold water and hot water, but they react with steam. Which metal they react with steam? Anedi check cheddam. And metals react with steam. Metals steam తో రియాక్ట్ అయితే ఏం జరుగుతుంది? జనరల్లీ
react with steam to produce metal oxides and liberation of hydrogen gas ni release చేస్తాయి. సో metals like if I take iron ని తీసుకున్నాను అంటే ఇది steam తో రియాక్ట్ అయ్యి మెటల్ ఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంది అలాంగ్ విత్ రిలీజింగ్ ఆఫ్ హైడ్రోజన్. ఇది మనం చేయాలి అంటే యాక్టివిటీ బేస్డ్ గా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ప్రొసీజర్ రాసుకోవాలి. ప్రొసీజర్ తో మనం మెన్షన్ చేయొచ్చు. ప్రొసీజర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ బాయిలింగ్ టెస్ట్ ట్యూబ్. And in that boiling test tube take a sample of metal ని తీసుకోండి. And take a glass wool which is dipped in water. Take inside the boiling test tube, and this test tube is closed with one hole rubber cork తో క్లోజ్ చేయండి. ఓకేనా? అండ్ ఇన్ దిస్ ఇన్సర్ట్ ఏ డెలివరీ ట్యూబ్. వన్ హోల్ రబ్బర్ కార్క్ లో ఏం తీసుకున్నాం? డెలివరీ ట్యూబ్ ని ఇన్సర్ట్ చేసాము. అండ్ కేర్ఫుల్లీ దిస్ టెస్ట్ ట్యూబ్ ఈస్ ఫిట్టెడ్ విత్ స్టాండ్. రిటార్డ్ స్టాండ్ కి ఏం చేయాలి అంటే మనం దీన్ని అమర్చాలి. ఫిట్ ద రిటార్డ్ స్టాండ్. ప్రాపర్లీ ఫిట్ ద రిటార్డ్ స్టాండ్. జాగ్రత్తగా ఏం చేయాలి అంటే మనం దీన్ని రిటార్డ్ స్టాండ్ కి ఫిట్ చేయాలి. సో మనం టెక్స్ట్ బుక్ లో ఉండేటువంటి డయాగ్రామ్. So textbook containing diagrams are very important for public examination. So diagram, retard stand, and keep Bunsen burner where the glass wool is present. The glass wool soaked in the water is placed in the bottom of the boiling test tube. So దానికి ఎదురుగా ఏం చేయాలి అంటే ఈ డెలివరీ బన్సన్ బర్నర్ ఏం చేయాలి అంటే మనం ఫిట్ చేయాలి బన్సన్ బర్నర్. సో ఇక్కడ నుంచి ఏం చేస్తున్నామంటే ఫైర్ ని ప్రొడ్యూస్ చేయాలి. అండ్ another end of the delivery tube is passed into another glass through container containing water, and this water in that also placed test tube, inverted test tube. ఇక్కడ ఏం చేయాలి అంటే వాటర్ తీసుకొని ఇంతవరకు వాటర్. సో ఈ విధంగా మనం డెలివరీ ట్యూబ్ ని ఇంకొక టెస్ట్ ట్యూబ్ ఇంకొక గ్లాస్ జార్ లోకి కనెక్ట్ చేయాలి. సో కీప్ దిస్ టెస్ట్ ట్యూబ్ ఆర్ ఫిట్టెడ్ విత్ దిస్ టెస్ట్ ట్యూబ్ అనదర్ స్టాండ్. రిటార్డ్ స్టాండ్ కి దీన్ని మనం ఏం చేయాలి అంటే ఫిట్ చేయాలి. సో ఈ విధంగా డయాగ్రామ్ అయితే మనం నీట్ గా డ్రా చేసుకోవాలి. So it is a delivery tube, metal sample, glass wool. Those glass wool soaked in the water. అంటే ఇక్కడ వాటర్ వేపర్ ని క్రియేట్ చేయాలి అంటే ఈ గ్లాస్ wool ని మనం ఎక్కడైతే వాటర్ తీసుకున్నామో it will hold the water. On heating this water it will create the vapors. These water vapors when passed this direction, when water vapor react with అంటే ఈ steam ఈ metal sample తో react అయ్యి this metal sample react with steam, it will produce metal oxide అనేది సాలిడ్ ఈ టెస్ట్ ట్యూబ్ లోనే మిగిలిపోతుంది. and the liberation of hydrogen gas, ఈ హైడ్రోజన్ గ్యాస్ ఈ డెలివరీ ట్యూబ్ నుంచి ఇలా పాస్ అవుతుంది. పాస్ అయిపోయి హైడ్రోజన్ గ్యాస్ is reached into the another beaker containing water. It will form bubbles on the test tube water containing. It will reach the upside of the test tube. So ఇక్కడ నుంచి మనం హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేయొచ్చు. We can test the hydrogen gas those liberated in this activity. Clear? So it is diagram. So procedure, observation, observation. So here the produced steam is react with metal. Metal మనం for example if you take metal, aluminum, zinc, iron, these metals are not react with cold water and hot water. Clear? But these are react with steam తో రియాక్ట్ అవుతాయి. ఈ కోల్డ్ వాటర్ తో కానీ హాట్ వాటర్ తో కానీ రియాక్ట్ కావు. సో ఈ మెటల్ అల్యూమినియం అనేది ఈ స్టీమ్ తో రియాక్ట్ అయింది అనుకోండి. స్టీమ్ తో రియాక్ట్ అయింది అంటే 3H2O, it will forms Al2O3 ని ఫామ్ చేసి and the liberation of hydrogen gas.
3H2 3O2 Al2 సరిపోయింది. 3H2 హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. అలానే ఐరన్ తీసుకోండి, 3Fe plus 4H2O, it gives Fe3O4 plus H2 హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. 4H2 హైడ్రోజన్ గ్యాస్ ని రిలీజ్ చేస్తుంది. ఈ హైడ్రోజన్ గ్యాస్ ని మనం ఇక్కడ బర్నింగ్ మ్యాచ్ స్టిక్ ని పెట్టి టెస్ట్ చేయొచ్చు. ఇది అబ్జర్వేషన్. సో మెటల్స్ లైక్ అల్యూమినియం అండ్ ఐరన్, జింక్ కూడా ఏమవుతుంది అంటే స్టీమ్ తో రియాక్ట్ అవుతుంది. ఇట్ విల్ నాట్ రియాక్ట్ విత్ కోల్డ్ అండ్ హాట్ వాటర్. సో దీస్ సమ్ మెటల్స్, ఇప్పటి వరకు మనం ఏం డిస్కస్ చేస్తున్నాము, మెటల్స్ రియాక్ట్ విత్ కోల్డ్ వాటర్, ఫర్ ఎగ్జాంపుల్ సోడియం అండ్ పొటాషియం అండ్ కాల్షియం ఆల్సో. Some metals react with hot water like magnesium. Some metals not react with even cold water and hot water, but some metals are react with steam. ఏ metals steam తో రియాక్ట్ అవుతున్నాయి అని చెప్పాము, అల్యూమినియం, ఐరన్, జింక్. These are react with steam. Even though some metals are not react with steam also. అసలు వాటర్ కంటెంట్ తోనే స్టీమ్ తోని కూడా రియాక్ట్ కావు. లైక్ lead, copper, silver, gold. These metals are not react with even steam also. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, లెడ్ అనేది హైడ్రోజన్ కంటే మోర్ రియాక్టివ్ కదా, వాటర్ లో ఉండేటువంటి హైడ్రోజన్ ని ఈ లెడ్ డిస్ప్లేస్ చేయొచ్చు కదా, కానీ ఇది వాటర్ తో రియాక్ట్ కాదు లెడ్. ఎందువల్ల సార్ అంటే లెడ్ ఆక్సైడ్ ని ఫామ్ చేస్తుంది. లెడ్ ఇమ్మీడియట్లీ ఫార్మ్ లెడ్ ఆక్సైడ్ ఇన్ ద అట్మాస్ఫియర్. దీస్ లెడ్ ఆక్సైడ్ విల్ యాక్ట్ యాజ్ ఏ protective layer with water reaction. So that's why lead not react with even though hot water. Along with copper, silver, gold. అందుకే మనం హాట్ వాటర్ కంటైనర్స్ లో ఎవరిని యూజ్ చేస్తాం అంటే కాపర్ కంటైనర్స్ ని యూజ్ చేస్తాం. హాట్ వాటర్ బాయిలర్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ కాపర్. ఇట్ నాట్ రియాక్ట్ విత్ కాపర్ అండ్ ఇట్ ఈస్ ఎ గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ ఆల్సో కాపర్. అండ్ ఈవెన్ సిల్వర్ అండ్ గోల్డ్ ఆల్సో నాట్ రియాక్ట్ విత్ వాటర్. సో దీన్ని బేస్ చేసుకొని రియాక్టివిటీ ఆర్డర్ ని రాయమంటే మనం ఈజీగా రాయొచ్చు. పొటాషియం ఈజ్ మోర్ రియాక్టివ్, దెన్ సోడియం ఈజ్ మోర్ రియాక్టివ్, దెన్ కాల్షియం ఈజ్ మోర్ రియాక్టివ్, మెగ్నీషియం, అల్యూమినియం, జింక్, ఐరన్, లెడ్, కాపర్, సిల్వర్, గోల్డ్ అని మోర్ రియాక్టివ్ ఆర్డర్ కూడా మనం ఈజీగా రాయొచ్చు. సో ఇన్ దిస్ వే యూ కెన్ write, means you can get 8 out of 8 marks in the public examinations.